ప్రైజ్ ద లార్డ్. ప్రభు పేరిట మరొక దినంలోకి మీకు అందరికీ వందనాలు. ఈ దినం ప్రభు మన కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వాక్య భాగము యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 19వ వచనము. నా ప్రియ సహోదరులారా, మీరీ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుషుడు వినుటకు వేగిరపడవాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకును నిదానించువాడునై ఉండవలెను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారై ఉండుడి. ఎవడైనను వాక్యమును వినువాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దంలో తన సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. వాడు తను చూచుకొని అవతలిగిపోయి తాను ఎట్టివాడో వెంటనే మర్చిపోవును కదా. అయితే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా ఉండువాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడగును. ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొంచు భక్తి గలవాడనని అనుకుని ఎడల వాని భక్తి వ్యర్థమే. తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవరాండ్రను వారి ఇబ్బందులలో పరామర్శించుటయు ఇహలోక మాలిన్యము తన కంటకుండా తనను తాను కాపాడుకొనుటయనే. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధ దేవుడి రోజు ఈ వాక్య భాగం ద్వారా మనతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్నారు. ఇక్కడ చూడండి, ఫస్ట్ నా ప్రియ సహోదరులారా, మీరు యొక్క సంగతి తెలుసు మీ అందరికీ. ఏంటి అంటే ఆ సంగతి ప్రతి మనుషులు కూడా వినుటకు వేగిరపడవారుగా ఉండాలి. ఏమి వినుటకు వేగిరపడవారుగా ఉండాలి? వాక్యాన్ని వినుటకు వేగిరపడవారుగా ఉండాలి. లోకమానంలో ఉన్నటువంటి విషయాలను వినుటకు కాదు. లోకంలో ఉన్న విషయాలు మనం వింటూ ఉండటం వల్ల మనం కూడా అలాగా లోకంలో ఉన్నటువంటి పనులు చేయడానికి తొందరపడిపోతూ ఉంటాము. అదే దేవుని యొక్క వాక్యాన్ని వినుటకు వేగిరపడేవారుగా మనము ఎప్పుడూ ఉండాలి. అప్పుడు మనము దేవుని యొక్క వాక్యం ద్వారా మన హృదయం వాక్యము ప్రతి దినము ఉదక స్నానం మనం వాక్యం ద్వారా ఉదక స్నానం చేయాలనే విషయాన్ని ఎఫెసీయులకు రాసిన పత్రికలో పరిశుద్ధాత్మ దేవుడు పౌలు గారి ద్వారా రాయించారు కదా. వాక్యం ద్వారా మనం ప్రతి దినము కూడాను మార్చుకుంటూ ఉండాలన్నమాట. మన యొక్క ప్రతి ఒక్క విషయాన్ని కూడాను మనం మారు మనసు పొందటానికి వాక్యం ఎంతగానో ఉపయోగపడుతుంది. కాబట్టి మనకు వాక్యం వినుటకు వేగిరపడాలి. ఇంకా ఎలా ఉండాలంటే మాట్లాడుటకు నిదానించేవారు, కోపించుటకు కూడా నిదానించేవారు ఉండాలి. ఎందుకంటే నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు కదా. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే కోపం రావటం సహజమే, కానీ కోపం వచ్చిన తర్వాత మనందరికీ తెలుసు, ఆ కోపము సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదన్న విషయాన్ని కూడాను భక్తులు తెలియపరుస్తారు మనకి. ఎందుకంటే ఆ కోపము వచ్చిన తర్వాత నువ్వు పాపం చేస్తావు. ఎందుకంటే ఆ కోపంలో అనేకమైనటువంటి మాటలు మనం మాట్లాడతామన్నమాట. అప్పుడు అది పాపంలోకి వెళ్ళిపోతుంది. తెలిసి తెలియకుండా నీ నోటితోటి అనేకమైనటువంటి వాడకూడని పదాలు వాడతావు కోపంలో. అందుకే కోపించుటకు కూడా మనము నిదానించువారుగా ఉండాలి. కోపము దేవుని నీతిని నెరవేర్చదు. కయీను, హేబేలు మనందరికీ తెలుసు. మొట్టమొదట భూమి మీద ఉన్నటువంటి ఆదాము, అవ్వ గారికి ఉన్నటువంటి ఇద్దరు కుమారులు కదా. కానీ అక్కడ ఏం జరిగింది? కోపం వచ్చింది. కోపంలో హత్య చేసేసాడు. కోపంలో భయంకరమైనటువంటి హత్యను కూడా చేసేసాడు. అందుకే అలాంటి కోపం వలన దేవుని యొక్క నీతి మన జీవితాల్లో నెరవేరదు. అందుకే కోపించుటకు నిదానించేవారు ఉండాలి. అప్పుడు అలా ఉండాలంటే ఏం చేయాలి అంటే, అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించండి. హల్లెలూయా. అందుకే మనలో ఉన్న ఈ సమస్త కల్మషాలు, విర్రవీగుచున్న దుష్టత్వాలు, మన లోపల ఉన్నటువంటి ఆ దుష్టత్వాలు మాని మన లోపల నాటబడుతూ మన ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని సాత్వికంతో అంగీకరించాలి. మన ఆత్మలను రక్షించుటకు చూడండి ఎంత గొప్ప వాక్య భాగము. శక్తిగల వాక్యము మన ఆత్మలను రక్షించేది ఏంటి అంటే, ఆ వాక్యము, శక్తి కలిగినటువంటి దేవుని యొక్క వాక్యం మాత్రమే మన ఆత్మలను రక్షించగలదు. ఈ లోకంలో శరీరాన్ని రక్షించుకోవడానికి చూడండి మనం అనేకమైన ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కాళ్ళను రక్షించుకోవడానికి పాదాలకు మంచి మంచి మనం అందరము కూడాను షూస్, చెప్పల్స్, శాండల్స్ అన్నీ వేసుకుంటూ ఉంటాం.
అలాగే మన శరీరాన్ని రక్షించుకోవడానికి కాలానికి అనుగుణంగా ఎండాకాలం అయితే కాటన్ బట్టలు వేసుకుంటుంటాం. చలికాలం అయితే మంచి స్వెటర్స్ తీసుకుంటూ, వర్షాకాలం అయితే రెయిన్ కోట్స్ వాడుతూ ఉంటాము. అలాగే తలని రక్షించుకోవడానికి మనకి వెళ్ళేటప్పుడు కార్‌లలో వెళ్ళేటప్పుడైతే మనం సీట్ బెల్టులు పెట్టుకుంటూ ఉంటాము. జాగ్రత్తగా మన శరీరాన్ని రక్షించుకోవడానికి. అలాగే మనము ఇండియా లాంటి ప్రదేశాల్లో అయితే తలని రక్షించుకోవడానికి హెల్మెట్లు, బండి మీద వెళ్తున్నప్పుడు చూడండి ఈ శరీరాన్ని కేవలం ఒక 70, 80 సంవత్సరాలు బ్రతికి ఈ శరీరాన్ని రక్షించుకోవడానికి ఎన్ని జాగ్రత్తలు ఈ లోకంలో తీసుకుంటూ ఉన్నాం. కానీ యుగాలు దేవునితో ఉండాలన్న ఆత్మను రక్షించుకోవడానికి ఏం కావాలి అంటే ఇదిగో శక్తి కలిగినటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం అంగీకరించి దేవుని యొక్క వాక్యాన్ని వినేవారిలో ఉండాలి. ఇంకను వినువారు మాత్రమే ఉండి మనల్ని మనం మోసపుచ్చుకోకూడదు. మేము బాగానే వింటున్నాము అని చెప్పి నన్ను నేను మోసపుచ్చుకోకూడదు గానీ వాక్య ప్రకారం ప్రవర్తించాలి. అప్పుడే దేవునికి మహిమొస్తుంది. హల్లెలూయా! అక్కడ ఇంకా తెలియపరుస్తున్నారు చూడండి భక్తులు. ఎవడైనా వాక్యాన్ని వినేయండి, దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే అద్దంలో తన సహజ మొహం చూసుకొని మనుషుల్ని పోలి ఉంటాడు. వాడు చూచుకొని అవతలకి పోయి తను ఎట్టివాడో వెంటనే మరిచిపోతాడు. వచ్చేసి చూసేసుకున్నప్పుడు మనకు దేవుని యొక్క వాక్యం అద్దంలా పనిచేస్తుంది. వాక్యం అద్దం ముందుకొచ్చినప్పుడు మన ముఖం మీద ఏదన్నా కొంచెం ఎక్కువగా పౌడర్ ఎక్కువైందనుకోండి, లేకపోతే ఏదైనా మచ్చబడిందనుకోండి, లేకపోతే ఏదైనా తెలియకుండా ఏదైనా మరక పడిందనుకో మనం తుడుచుకొని వెళ్తాం కదా నీట్‌గా. అలాగే దేవుని యొక్క వాక్యం ముందుకు వచ్చినప్పుడు కూడాను మన జీవితాల్లో ఏమేమి లోపాలు ఉన్నాయో అవన్నీ మనకు తెలియపరుస్తూ ఉంటది వాక్యం. వెంటనే మనల్ని మనం సరిచేసుకోవాలి. మనము వాక్యానుసారంగా ప్రవర్తించేవారై ఉండాలి. అలా ప్రవర్తించకపోతే చూడండి అవతలకు పోయి నేనెట్టివాడినో మర్చిపోయే వాళ్ళం అయితాం. అయితే మనం ఎలా ఉండాలంటే స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూచి నిలకడగా ఉండువాడు, విని మరుచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగును. దేవుడిచ్చిన స్వాతంత్రం ఇచ్చిన సంపూర్ణమైన నియమములో దేవుడిచ్చిన స్వాతంత్రాన్ని మనము వృధా చేసుకోకూడదు. దేవుడిచ్చినటువంటి స్వాతంత్రం వలన మనము అన్ని రకాలైనటువంటి పనులు కూడాను చేయదగినవి కాదు. అదే ఒక విషయంలో కూడాను మనకు అపోస్తలుడైన పౌలు గారు తెలియపరుస్తారు. మీకు స్వతంత్రం వచ్చింది కానీ అన్నీ క్షేమాభివృద్ధిని కలుగజేయవు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రతి విషయంలో కూడా. అందులో మనం సంపూర్ణమైన నియమంలో నిలకడగా ఉండి దేవుని యొక్క వాక్యాన్ని విని క్రియ చేయవాడై ఉండి ఆ క్రియలో ధన్యుడమవ్వాలి. ఇంకా 26వ వచనంలో ఎవడైనను నోటికి కళ్ళెం పెట్టుకొనక తన హృదయమును మోసపరుచుకొనుచు భక్తి గలవాడని అనుకునేలా భక్తి వ్యర్థమే. నోటికి కళ్ళెం పెట్టుకోవడం అంటే అనవసరమైనటువంటి వృధా మాటలు, హీనమైనటువంటి మాటలు, దూషించేటటువంటి మాటలు, కఠినమైనటువంటి మాటలు, చెడ్డ మాటలు నీ నోటికి కళ్ళెం పెట్టుకోవాలి. లేకపోతే నీ నోటి ద్వారా అనేకమైనటువంటి పాపక్రియలు చేసిన వారిలో నువ్వు ఉండిపోతావు. అందుకే నోటికి కళ్ళెం పెట్టుకోకుండా హృదయాన్ని మోసపరుచుకుంటూ నాకు భక్తి చాలా ఉంది అని అనుకునే వాళ్ళ భక్తి వ్యర్థం అని దేవుడు తెలియపరుస్తున్నారు. వ్యర్థం అంటే అది దేనికి పనికి రాకుండా అయిపోతుంది. అందుకే ఇక్కడ ఇంకా చూడండి 27వ వచనంలో తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమైన నిష్కలంకమైన భక్తి ఏంటి అంటే దిక్కులేని పిల్లలు విధవరాండ్రును వారిబ్బందుల్లో పరామర్శించుటయు ఇకలోహ మాలిన్యం తనకంటకుండా తనను తాను కాపాడుకోవాలి. హల్లెలూయా! హల్లెలూయా! చూడండి ఇక్కడ దిక్కులేని పిల్లలను విధవరాండ్రును వారి ఇబ్బందుల్లో మనం పరామర్శించుట నిష్కలంకమైనటువంటి దేవుని ఎదుట పవిత్రమైన భక్తి. కానీ వారిని పరామర్శిస్తున్నప్పుడు మరలా మనము ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకూడదు. ఆ ఇహలోక మాలిన్యాన్ని అంటించుకోకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. అంటే వారికి సహాయం చేస్తున్నాం కదా అని చెప్పేసేసి వారి దగ్గర నుంచి మరలా మనం ఏదో ఆశిస్తూ హ్మ్, మనము ఇంకా ఏదో వారి దగ్గర నుంచి లాభాన్ని పొందుకోవాలని ప్రయత్నాలు, ఇదంతా ఇహలోక మాలిన్యాన్ని మనం అంటించుకోవడం అనమాట. కాబట్టి చూడండి నిష్కలంకమైన పవిత్రమైన భక్తి ఏంటి అంటే ఇదిగో దిక్కులేని వారిని పిల్లలను విధవరాంటును ఇబ్బందుల్లో పరామర్శించాలి. అదే సమయంలో మనల్ని మనం చాలా జాగ్రత్తగా ఇహలోక మాలిన్యం అంటుకోకుండా మనల్ని మనము కాపాడుకోవాలి. కాబట్టి ఈ దినం దేవుడు మనతో మాట్లాడుతున్నారు. ఇదిగో ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యాన్ని మనం వినుటకు వేగిరపడేవారు గాను, వినిన వాక్య ప్రకారం ప్రవర్తించువారు గాను ఉండాలన్న విషయాన్ని, అలాగే మనం నిజమైన నిష్కలంకమైన భక్తిపరులుగా ఉండాలి అంటే ఇబ్బందుల్లో ఉన్న వారిని పరామర్శిస్తూనే పరామర్శిస్తున్నప్పుడు మరలా మనము లోకమాలిన్యంలో పడిపోకుండా, ఇహలోక మాలిన్యంలో పడిపోకుండా వాటన్నిటిలో నుంచి మనల్ని మనం కాపాడుకొని దేవునికి మహిమ తెచ్చి బిడ్డలుగా ఉండాలని కోరుకుంటూ ఈ చిన్ని వాక్యాన్ని దేవుడు ఆశీర్వదించి దీవించునుగాక. ఆమెన్. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ.